అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉత్తరాంధ్ర ప్రజల బతుకులు మారట్లేదని ఈ ప్రజలు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. ఇదే క్రమంలో ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి చెందుతాయి అంటూ కూడా పలువురు చెప్తూ ఉంటారు. ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్నాయి కూడా పరిశ్రమలు వచ్చే ప్రాంతాలు. కానీ ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చినప్పటికీ కూడా అంటే 2006లో వచ్చినటువంటి పరిశ్రమలు ఇంతవరకు కూడా కనీసం ఎటువంటి కార్యాచరణ దాల్చకుండా అలాగే ఉండిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అదే క్రమంలోనే ఆనాడు ఎస్సీ అలాగే ట్రైబల్స్ వద్ద నుంచి అయితే మాత్రం కొన్ని వేల ఎకరాల భూములు కూడా కొన్ని కంపెనీలు అయితే మాత్రం తమ సొంతం చేసుకునే నేపథ్యం కూడా కనిపించింది. ఇంతవరకు కూడా ఏ ఒక్క రైతుకు కూడా న్యాయం జరగకపోగా ఇంతవరకు కనీసం కంపెనీకి సంబంధించిన పునాది కూడా ఇంతవరకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారుగా 75వ రోజు ఈ రోజుకు ఒక దీక్ష కూడా చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో జిందాల్ కంపెనీ కోసమైతే ఎన్నో పోరాటాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది అందరికీ ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఎమ్మెల్సీ రఘురాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు ఈ జిందాల్ కంపెనీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్తుంది చూసుకుంటే సుమారుగా 2006లో వచ్చింది. ఇంతవరకు కూడా దీని కార్యాచరణ ఎందుకు దాల్చలేదు, అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ ఇదంతా? ఈ ప్రాంతం అంతా కూడా వెనకబడిన ప్రాంతం. ఏదైనా ఇండస్ట్రీస్ వస్తే డెవలప్ అవుతాయని మరి మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ఆనాటి ముఖ్యమంత్రి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన మేరకు, అలాగే గౌరవ బొత్స సత్యనారాయణ గారు అప్పుడు ఇక్కడ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, వారి ఆలోచన మేరకు ఈ ప్రాంతం ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తే అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచనతో మరి మేమైతే ఆ రోజు భూములు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది రైతులు అపోజ్ చేసినప్పటికీ కూడా మరి ఇండస్ట్రీస్ వస్తేనే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, మరి ఉద్యోగాలు వస్తాయి, అలాగే మన పిల్లలతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, అందరూ కూడా చదువుకున్న వాళ్ళకి మంచి జరుగుతుందని మరి ఇష్టం ఉన్నా లేకపోయినా మరి ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన హరిజన రైతులు, బడుగు బలహీన వర్గాల రైతులు అందరూ కూడా మరి మనసు చంపుకొనే మరి భూమి ఇవ్వడం జరిగింది. ఏదో కంపెనీ వస్తుంది, మాకు కొంత డబ్బులు ఇస్తారు, అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తారు, ఇల్లు పోయిన వాళ్ళకి కూడా ఉద్యోగం ఇస్తారు, అలాగే మరి కంపెనీలో షేర్లు కూడా ఇస్తామని ఆ రోజు నమ్మబలికి మరి ఈ ప్రాంతంలో రైతులందరి దగ్గర భూమి తీసుకొని మరి నేటికి మీరు అన్నట్టు 18 సంవత్సరాలు అయినా శంకుస్థాపన కూడా చేయకుండా మరి ఈరోజు ఆ భూమిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం మరి జిందాల్ కంపెనీ మరి చూడడం కూడా చాలా దురదృష్టకరంగా మరి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా చూస్తే మీరు ఈ యొక్క పూర్తిగా చూస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఎన్ని వేల ఎకరాలు తీసుకున్నారు, ప్రస్తుతం రైతులకి ఎవరెవరికి ఎంత చెల్లించారు, కొంతమంది చూస్తే ఈరోజు కలెక్టరేట్ కూడా ప్రతి వారం కూడా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అనేది చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మీరు చెప్పేటట్టు ఇప్పుడు హరిజన గిరిజన సంఘాలు అయితేనేమి, హరిజన గిరిజన రైతులు అయితేనేమి అంతా కూడా తీవ్రంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఎలా చూడాలి? ఇది మరి మీరు అన్నట్టే గడిచిన 3 నెలలుగా ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ డేకి మరి రైతులందరూ కూడా ఎస్సీస్ అవనండి, ఎస్టీస్ అవనండి, బీసీస్ అయితే అవనండి, కంపెనీ మమ్మల్ని మోసం చేసింది, మాకు ఆ రోజు భూమికి ఇస్తానన్న 2,500,000 రూపాయలు తప్పించి ఏమీ ఇవ్వలేదు, ఉద్యోగం ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి అని చెప్పి అనిపించారు, అలాగే కొంతమంది అవసరాల నిమిత్తం మరి మాకు ఉద్యోగం వద్దు అనుకుంటే 3,00,000 రూపాయలు మరి వన్ టైం సెటిల్మెంట్ అని మరి గౌరవ కలెక్టర్ గారి ద్వారా రావడం జరిగింది, అలాగే భూమికి డబ్బులు కూడా కలెక్టర్ గారి ద్వారా రావడం జరిగింది. ఈ అన్నిటికంటే పెద్ద మోసం ఏంటంటే కంపెనీ వాళ్ళు ఆ రోజు భూములు తీసుకున్నప్పుడు రైతులందరికీ మీ అందరికీ కూడా ఈక్విటీ షేర్స్ ఇస్తాం, ఎకరాకి 20,000 షేర్లు 10 రూపాయల వాల్యూతో ఇస్తాం, అది 2011 అయ్యేసరికి 10 రెట్లు పెరుగుతుంది, 100 రూపాయలు తక్కువ లేకుండా మరి షేర్లు పెరుగుతాయి కాబట్టి 2,20,00,000 అవుతుందని ఆ రోజు మా అందరినీ కూడా రైతులందరినీ కూడా మభ్య పెట్టి మాయ చేసి మా అందరి దగ్గర నుంచి భూములు తీసుకోవడం జరిగింది. మరి నేటికి కూడా ఏదైతే షేర్ డబ్బులు కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి రావాలో మరి కంపెనీ వాళ్ళు త్రూ కలెక్టర్ ఇవ్వాలి, ఎందుకంటే భూమికి డబ్బు కలెక్టర్ గారి ద్వారా వచ్చింది, ఉద్యోగం డబ్బు కలెక్టర్ గారి ద్వారా వచ్చింది, మరి షేర్ డబ్బు కూడా మీకు వద్దు అనుకుంటే కలెక్టర్ గారు రిప్రజెంట్ చేస్తే మరి మీకు కలెక్టర్ గారి ద్వారా వస్తుందని చెప్తే మీ అందరూ కూడా నమ్మాం. అలాగే 2023 ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ పార్క్ అనకముందు కూడా ఎన్నోసార్లు షేర్ల గురించి మాట్లాడితే మీరందరూ కంపెనీలో వాటాదారులు, ఈ కంపెనీ ఏదైతే భూములు ఉన్నాయో భూమి వాల్యూ పెరిగింది కాబట్టి మీ అందరికీ కూడా వాటా పెరుగుతుందని కంపెనీ చెప్పి ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిన తర్వాత 2024లో మాయ చేసి ఈ గిరిజన హరిజనులు అందరినీ కూడా నేరుగా కంపెనీ వాడు వాళ్ళకేమో షేర్ల డబ్బులు ఇచ్చేస్తున్నాం అని చెప్పి మరి వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. అది పూర్తిగా అన్యాయం. ఎందుకంటే
ఒక ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు త్రూ కలెక్టర్ గారి ద్వారా షేర్లు ఇస్తాము అని చెప్పి కంపెనీ వాడు లెటర్ పెట్టాడు, ప్రిన్సిపల్ సెక్రటరీకి పెట్టారు, ఇండస్ట్రీ సెక్రటరీ గారికి పెట్టారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఈ భూమి వాల్యూ అంతా కూడా ల్యాండ్ వాల్యూ బాగా పెరిగింది. ఆ రోజేమో 2,00,000 రూపాయలు ఉన్నది, ఈరోజేమో ఇక్కడేమో ఎకరా 2 కోట్లు 3 కోట్లు అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే మన భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం అవనండి, మరి గ్రీన్ఫీల్డ్ హైవే అయితే అవనండి, అరకు నుంచి వచ్చిన హైవే అయితే అవనండి, పెందుర్తి బొడవర హైవే అయితే అవనండి, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. భూములన్నీ కూడా బాగా వాల్యూస్ పెరిగాయి. వీళ్ళందరినీ కూడా మోసం చేసి ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదు, షేర్లు ఇస్తానని ఇవ్వలేదు, ఇల్లు కడతానని ఇవ్వలేదు, ఏదైతే R&R ప్యాకేజీలో ఇస్తానో అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు. అలాగే దురదృష్టం ఏంటంటే పంచాయతీకి వాళ్ళు పర్మిషన్ అడిగారు, మా అందరికీ తీర్మానం కావాలని. అప్పుడు పంచాయతీ పెద్దలందరూ కూడా కూర్చొని, ప్రజలందరూ కూడా కూర్చొని మరి వాళ్ళు ఒక తీర్మానం చేసి, ఆ తీర్మానంలో 8 పాయింట్లు పెట్టి ఇవన్నీ కూడా మా రైతులకి ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఆ 8 పాయింట్లో ఒక్క పాయింట్ కూడా మరి కంపెనీ వాడు కానీ ప్రభుత్వం కానీ నెరవేర్చింది లేదు. అందుకే మీకు వందల కొద్దీ ఈరోజు దరఖాస్తులు వస్తున్నాయి. మరి అది మీరు కూడా అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు. నిజంగా ఇక్కడ ఈ రైతులందరూ కూడా పూర్తిగా పూర్వం వాళ్ళందరూ కూడా భూమి యజమానులు, ఈరోజు రైతు కూలీలు అయిపోయారు. ఆఖరి పెన్షన్లు తీసుకునే పరిస్థితికి వాళ్ళందరూ కూడా వచ్చారని మీకు తెలియజేస్తాను. అంటే మీరు ఇప్పుడు గత ఇన్ని రోజులుగా మీరు కంటిన్యూగా ఈ యొక్క దీక్ష రూపంలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గల్లీ నుండి ఢిల్లీకి కూడా ఈ యొక్క దీనికి సంబంధించిన పత్రాలన్నీ కూడా పట్టుకుని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే హెచ్ఆర్సీ కమిషన్ కూడా ఒకవైపు అయితే నోటీసులు కూడా జారీ చేయని పరిస్థితి కనిపిస్తుంది. దానికి పట్ల ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? దానికి ఏమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ దీనికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి పరిశీలిస్తున్నారా? మరి మీరు అన్నట్టు ఇక్కడ రైతులందరూ కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్తే మరి విజయనగరం జిల్లా కలెక్టర్ గారు ఈ రైతులందరికీ కూడా అన్నీ ఇచ్చేసాము, మరి ఒక 15 మందికి మాత్రం ఇంకా పెండింగ్ ఉంది పేమెంటు, కాబట్టి అటువంటిది ఏదైనా ఉన్న కంపెనీని రైతులు చూసుకోవాలి అని నిజంగా ఆ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నిజంగా దురదృష్టం, రైతుల పట్ల ఇక్కడ జరుగుతున్న విషయాల పట్ల పూర్తిగా అవగాహన చేసుకొని సార్ మాట్లాడలేదని మేమైతే అనుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మన గ్రామ సభ పెట్టారు. 2 రోజుల క్రితం గ్రామ సభ పెడితే సుమారు 198 మంది ఇండివిజువల్ అప్లికేషన్స్ పెట్టారు, మా భూములు మాకు వెనక్కి ఇచ్చేయండి అని. అంతేకాకుండా గ్రూప్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. వాటిలోనే ఏంటంటే పంచాయతీ తీర్మానాలు లేనివి సర్వే నెంబర్లో ఉన్న భూములన్నీ కూడా జిందాల్ కంపెనీ వాళ్ళు రోడ్డు పక్కన ఉన్న భూములన్నీ కూడా వాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరి ప్రభుత్వం ఎలా రిజిస్ట్రేషన్ చేసిందో, వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో మరి మాకైతే అర్థం కాలేదు. అందుకని మరి ఇక్కడ మరి న్యాయం జరుగుతుందో జరగదో నాకు అనుమానంతో మరి ఎవరు కూడా స్పందించడం లేదు. ప్రతిపక్షం స్పందించకపోవడం దురదృష్టం. అలాగే ఈ పెద్దలకి ప్రభుత్వం దృష్టికి పూర్తిగా విషయాలు వెళ్ళేయా లేదా అన్నది మాకు ఒక అనుమానం. అలాగే కంపెనీ వాడు ఏదైతే A4 సైజ్ షీట్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చేసామని చెప్తున్నారో అది ప్రభుత్వ అధికారులు పెద్దలు కూడా చెప్పడం నిజంగా దురదృష్టం. ఇక్కడ న్యాయం జరుగుతుందో జరగదో ఢిల్లీ వరకు వెళ్ళాలని చెప్పి NHRCకి హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ కూడా మేము అప్రోచ్ అవ్వడం జరిగింది రైతుల తరపున. వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు అందుకున్న తర్వాతే ఒక కదలిక వచ్చింది, రైతులకు ఒక ధైర్యం వచ్చింది, ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందని. అందులో భాగంగానే మరి ఇక్కడ గ్రామ సభ పెట్టడం, మరి గ్రామ సభలో ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో దాన్ని కూడా ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వక్రీకరించి మాట్లాడే పరిస్థితి కూడా వచ్చింది. మరి ప్రభుత్వం చెప్తుందో లేకపోతే అధికారులు చెప్తున్నారో, కంపెనీ వాడికి సాయంగా మరి నిలబడమని చెప్పారో తెలియదు. కానీ ఆ రోజు తహసీల్దార్ గారు ఏమన్నా 16 మంది మాత్రమే భూమి వెనక్కి ఇచ్చేయమని చెప్పారు అనేసి అన్నారు. కాకపోతే అప్లికేషన్ చూడండి, ఎవరైతే దరఖాస్తు పెట్టారో ప్రతి ఒక్కరూ కూడా ఈ 198 మంది కూడా భూములు వెనక్కి ఇచ్చేయాలని, మా భూములు మాకే సొంతం అని చెప్పి వాళ్ళందరూ దరఖాస్తు పెట్టారు. ఈరోజు ప్రభుత్వం ఆ లైన్లో పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే ఢిల్లీ వరకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అంటే మీరు గల్లీ నుండి ఢిల్లీ వరకు వెళ్తున్నారు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మీ పొజస్కందల పని వేసుకొని చేస్తున్నారు. మరోవైపు మీ మీద ఆరోపణ కూడా చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటి ఆ జిందాల్ కంపెనీ ఉందో, జిందాల్ కంపెనీకి మీకు పొత్తు కుదరకే మీరు ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ రేకెత్తిస్తున్నారు అంటూ కూడా పలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడాలి? మీరు అన్నది ఆరోపణలే కదా. ఎవరన్నాగా కంపెనీ వాళ్ళతో ఇది మాట్లాడారు, లేకపోతే ఇది కంపెనీ వాళ్ళని అడిగారు, కంపెనీ వాడు ఇది ఇస్తా అన్నాడు, ఇది కాదన్నారు అనేసి ఎవరు అనడం లేదు కదా. ఆరోపణలు ఏముంది? ఆలోచన మంచిదైతే పాజిటివ్గా ఆలోచిస్తారు, వక్రబుద్ధి ఉన్నాడు వక్రంగానే ఆలోచిస్తాడు. కాబట్టి ఇంత చేస్తున్నా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు కదా. నన్ను వక్రంగా వెనకాదల ఎక్కడో చాటును మాట్లాడకుండా నా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు కదా. ఇప్పుడు కంపెనీ వాళ్ళతో మాట్లాడుకుంటే మీరు అన్నట్టు ఈ రోజైనా కంపెనీ వాళ్ళు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. పెద్దలు చాలామంది కంపెనీ వాడితో మాట్లాడతామని చెప్పారు. అయినా కానీ నేను రైతుల పక్క నిలబడాల్సిన అవసరం బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఆ రోజు కంపెనీకి భూములు ఇచ్చేటప్పుడు నేను ముందుండి
మరి గౌరవ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు కానీ, బొత్స గారు చెప్పినట్టు కానీ ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి ల్యాండ్స్ అన్నీ ఇప్పించడంలో ముఖ్య భూమికి నేనే పోషించాను. కాకపోతే అప్పుడు ఇన్ని ఇబ్బందులు, సమస్యలు వస్తాయని అనుకోలేదు. ఎందుకంటే 3 సంవత్సరాల్లో కంపెనీ రెడీ అయిపోతుందని నమ్మాం. కంపెనీ మాటలు, ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన పెద్దలు ఇచ్చిన మాటలు మేము నమ్మి ఆ భూములన్నీ ఇచ్చాం. ఈరోజు చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఆ రోజు ఎమ్మెల్సీ గారు ఆ రోజు దగ్గరుండి భూములు ఇప్పించారు. ఆ రోజు తెలీదా ఈ బాధలు, ఇబ్బందులని? ఎస్, ఆ రోజు మాకు తెలియదు. మా కంపెనీ వస్తుంది, అందరికీ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయి, చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలందరికీ ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఇచ్చాం. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఎందుకు పోరాడుతున్నాం అంటే మాకు ఎటువంటి లాలుచి కంపెనీ దగ్గర నుంచి లేదు. కాబట్టి ఎవరికైతే కంపెనీ వాడు మినిమం వేజెస్ ఇస్తానని ఇవ్వకపోతే మరి నేను ఆ రోజుల్లోనే మరి పశువులతో ఒకసారి దుక్కుతుండడం జరిగింది, ట్రాక్టర్లు తీసుకెళ్ళి దుక్కుతుండడం జరిగింది, ఆఫీస్ మీదకి అటాక్ చేసి నా చేతితో నేను అద్దాలకు పగలగొట్టి చేతులు తగ్గొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి కంపెనీ వాడితో మాకేమైనా ఆలోచనలు ఉంటే ఇవన్నీ జరగవు కదా. పోనీ అటువంటిది ఏమన్నా ఉంటే ఎవరైనా వచ్చి ధైర్యంగా మాట్లాడితే చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఈ రోజుకి వచ్చి ఎక్కడా కూడా మా మీద అటువంటిది లేదు, ఎవరు కూడా అనలేరు కూడా ధైర్యంగా. మరి ఈరోజు అంత పెద్ద కంపెనీ అందరూ అనుకుంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సూట్ కేసులన్నీ అందుకున్నాడు. మీకెందుకు సార్ ఈ బాధ? ఈ 75 రోజుల నుంచి మీకెందుకు ఈ కష్టం? ఢిల్లీ తిరగడం ఎందుకు? గల్లీ ఇక్కడి నుంచి తిరగడం ఎందుకు? మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకని నేను ఒక మిత్రులు జిందాల్ ఇష్యూకి ముందు, జిందాల్ ఇష్యూ తర్వాత అని ఒక ఫోటో పెట్టారు. చూస్తే నాకే అనిపించింది నేను ఎంత మారిపోయినా ఈ 75 రోజుల్లోనే అనేసి. ఎందుకంటే నేనే ఐ లాస్ 7 కేజీలు బరువు తగ్గిపోయాను ఈ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత. కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాట కోసం వాళ్ళందరూ గిరిజనులు, హరిజనులు, అమాయక ప్రజలు ఆ రోజు నా మాట నమ్మించారు. కాబట్టి వాళ్ళ పక్కన నిలబడి తీరుతాను. నాకు రాజకీయం ముఖ్యం కాదు, నా పదం ముఖ్యం కాదు, నేను ప్రజలకు ఇచ్చిన మాటే నాకు ముఖ్యంగా ఈరోజు నిలబడి పోరాటం చేస్తున్నాను. అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు, కూటమి నాయకులు కావచ్చు, గతంలో ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు, మీరు కూడా వైసీపీ పార్టీలోనే కొనసాగే వాళ్ళు కనుక ఇప్పుడు చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎవరు కూడా దీనిపై నోరు మెదపడం లేదు. కారణం ఏమంటారు? అసలు ఏం జరుగుతుంది? కారణాలు చాలా ఉంటాయి. మరి ఏటి కారణం అంటే అది మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలందరికీ అర్థమైంది, మరి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2023లోనే ఎంఎస్ఎంఈ పార్క్ అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజకు వస్తారనేసి ఒక డిస్కషన్ నడిచేది. కాకపోతే ఆ రోజు మేము ఒప్పుకోలేదు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్సీ చేసినప్పటికీ కూడా, నాకు ఆయన మీద గౌరవం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పి ఆ రోజు కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజేశాం. 21 రోజు ధర్నా చేసిన తర్వాత ఆ రోజు భూమి పూజ కూడా ఆపి పెద్దలందరూ కూడా చెప్పారు, ఈ ప్రాంతంలో రైతులందరికీ అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి కంపెనీ వాళ్ళు ఇస్తా అన్నవి కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ భూమి పూజ ఆపుకోవాలంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతుల కోసం సరే అయితే ఈ భూమి పూజ ఆపుదాం, తర్వాత జరిగే పరిస్థితులు బట్టి అప్పుడు చూద్దామని చెప్పి ఆయన ఆ రోజు భూమి పూజ ఆపారు మా అందరూ కోరిక మేరకు. మరి ఈ ప్రభుత్వం కూడా రైతుల కోసం ఆలోచన చేసి భూమి పూజ ఆపి, భూమి పూజ గట్ట ఏమైనా చేద్దామని ఉద్దేశం ఉంటే అది కూడా ఆపుకొని రైతులతో మాట్లాడి రైతులకు మంచి చేస్తారని మేము చూస్తూ ఉన్నాం. ఓకే సార్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రాంత వాసులకి కళ ఏదైతే ఉందో కళ నెరవేరే వరకు హరిజన, గిరిజన, బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల కోసం అయితే నా పోరాటం అయితే నేనైతే ఆపను, నాకు రాజకీయాలతో పని లేదు. ఏదైతే ఇప్పుడు ఒక దీక్షలు అయితే ఏదైతే చేపడుతున్నానో గల్లీ నుంచి ఢిల్లీకి వరకు కంటిన్యూగా వెళ్ళి అయితే ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు అయితే నేనైతే ఉంటాను. ఎందుకంటే ఆ రోజులు తీసుకున్నటువంటి డబ్బులకి ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క భూమి ఒక వాల్యూకి ఎన్నో తేడాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు మాకు తెలియకుండా అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలకు అందరికీ కూడా మోసం చేశారు. కాబట్టి ఖచ్చితంగా మా న్యాయం జరిగే వరకు అయితే మేమైతే పోరాడతామంటూ కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.